చూడండి గైస్ ఎండ ఎలా దెంగుతుందో. నాట్ దిస్ అగైన్. కళ్ళు పనిచేయవు సరిగ్గా. తెలంగాణ పొరాలు అంటారా బాబు. ఒక గుడ్ థింగ్ ఏంటంటే చల్లగా వేసి వస్తుంది గైస్. బుద్ధ కిందకి 24 ఏళ్ళు వచ్చాయి. I'll show you my grocery now. Yo, what's up YouTube fam? How are you? I hope everybody is good. So welcome to my channel. ఇప్పుడు నేను వర్క్లో ఉన్నాను అనమాట. Yo, what's up guys? So I'm eating. This is chicken, this is sweet potato. Chicken with some stir fry sauce. And boil your sweet potatoes. టేస్ట్ ముద్దలానే ఉంటుంది. సెకండ్ థింగ్ ఏంటంటే అందులో ఉన్న న్యూట్రిషన్ మొత్తం వాటర్లో దిగేస్తుంది. ఇంకేం లాభం టేస్ట్. ఆల్వేస్ పుట్ ఇట్ ఇన్ ఎయిర్ ఫ్రైయర్ ఫర్ బేక్. Yo, what's up? You look good. Did you go to the gym? What, today? Yeah. No, I just left my fucking work shirt here. Okay. Our age 19 years మేనేజర్ అయిపోయాడు. మనము బుద్ధ కిందకి 24 ఏళ్ళు వచ్చాయి. ఇంకా సూపర్వైజరే. అంటే దిగేట హెడ్ స్టార్ట్ కదా. అంటే లైక్ వాడు 16 years నుంచే పనిచేస్తున్నాడు. మనం అలా కాదుగా. మన బుద్ధకి ఇండియాలో పాట కూర్చుంటాం. And meet you before the gym. Yo, what's up guys? Look at my huge ass bag. It's like easily ఒక 15 kgs ఉంటుంది. ఇవాళ వాటర్ మిలన్ కొన్నాను. సో అది I'll show you my grocery now. ఎండలు మండిపోతున్నాయి అబ్బా ఇక్కడ కూడా. ఓ నాట్ దిస్ అగైన్. Forgot my keys. సర్లే ఇవైతే మన గ్రాసరీస్. ఇక వాటర్ నేను చెప్పినా కదా. ఈ మష్రూమ్స్, స్ప్రింగ్ ఆనియన్స్, నూడిల్స్ వేసుకున్నాను. బాస్మతి అయిపోయినా తెచ్చుకున్నాను. ఇంకా బనానాస్ కూడా అయిపోయినాయి తెచ్చుకున్నాను. అదే అన్నమాట ఇక గ్రాసరీస్. ఇప్పుడు నా బాధ అంతా ఏంటంటే ఇప్పుడు నేను మళ్ళీ అంత దూరం పోయి ముడ్లో కీస్ తెచ్చుకోవాలి. ఇవాళ మంది లెగ్ వర్కౌట్. ఇంకా గట్టిగా మాట్లాడాలంటే పిర్రల వర్కౌట్. పిర్రలు మాత్రం ఈరోజు గట్టిగా చేయాల్సిందే. ఈ పిర్రల వర్కౌట్ ఏదైతే ఉందో చాలా ఇంపార్టెంట్ గైస్. పిర్రల వర్కౌట్ మాత్రం అస్సలు మానేయకండి. ఎందుకంటే మనం ఏమనుకుంటాం ఓన్లీ లేడీస్కి అనుకుంటాం, కానీ అలా కాదు. మీరు లెగ్స్ ఎంత కాన్సన్ట్రేషన్ పెట్టి ఎంత ఫోకస్డ్గా చేస్తారో పిర్రలు కూడా అంతే ఫోకస్గా చేయాలి. బికాస్ అక్కడ నుంచే కదా స్ట్రెంగ్త్ వచ్చేది. ఇంకా దేనికైనా మీరు ఇప్పుడు డెడ్ లిఫ్ట్ చేయాలైనా, మీరు ఏ పెద్ద లిఫ్ట్ చేయాలన్నా అని స్ట్రెంగ్త్ అంతే వచ్చేది పిర్రల కాడ నుంచే. అంటే లైక్ మీరు ఇట్లా అంటారు కదా గుద్దలో నుంచి దమ్ము తీయాలరా అని చెప్పేసి. సో ఎగ్జాక్ట్లీ అనమాట. అది ఊరికే కాదు, అక్కడ నుంచే బలం ఎక్కువ వస్తుంది. సో అందుకోసం అని నేనేది మాట్లాడాలని కాదు, జస్ట్ చెప్తున్నాను. అది ఇంకా లెగ్ డే రోజు మాత్రం ఖచ్చితంగా మంచి కార్బ్స్ తీసుకునేలా చూసుకోండి. కార్బ్స్ పడేలాగా. ఎందుకంటే ఎనర్జీ లేకపోతే లెగ్స్ చేయలేము. ఇందాక ఘనకారం చేసాంగా కీస్ మర్చిపోయి. సో ఇప్పుడు ఒక ఫ్రెండ్ వస్తుంది. అంటే లైక్ ఫ్రెండ్ కాదు, కొలీగ్. షీ ఆల్సో లివ్స్ హియర్. అండ్ 5 o'clock తనకు వర్క్ అయిపోయింది. సో ఇప్పుడు వస్తే వెళ్ళి తీసుకోవాలి. తనకి కీస్ ఇవ్వమని చెప్పి కాల్ చేశాను. తీసుకోవాలి. ఇలా ఉంటే మన ఎవ్వరాలు. If you wanna film yourself in the gym without depending on anybody, buy a good tripod. అదే మీరు ఖచ్చితంగా జిమ్కి వెళ్తున్నారు, ఒక ఇబ్బంది అవుతుంది బ్యాగ్ కంటే మంచి బ్యాగ్ కొనుక్కోండి. ఎందుకంటే బికాస్ మనం ఎప్పుడో కొనే బట్టలు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడో ఒక రోజు వేసుకునే బట్టలకి ఫుల్ డబ్బులు ఖర్చు పెడతాం కదా. కానీ ఇఫ్ యు ఆర్ బయింగ్ అ గుడ్ బ్యాగ్, ఇట్ విల్ స్టే విత్ యూ ఎవ్రీ ఫకింగ్ డే. మీరు రోజు వాడచ్చు. సో నేను అలా ఆలోచించే రోజు ఇది ఆబ్వియస్లీ నాకు ఇంకా ఒక డేలో నేను ఇది లేకుండా లేను.
if you are going to the gym, invest in a good bag, and if you are filming yourself, invest in a good tripod is my suggestion, because tripod ఉంటే అవన్నీ అడగక్కర్లేదు, నువ్వు వీడియో తీయాలి. ఈ పిల్ల ఏంటి ఇంకా ఫోన్ చేయట్లేదు, ఆ పిల్లకి ఫోన్ చేయాలి. ఇప్పుడే నా కొలీగ్కి కాల్ చేశాను, వస్తుందంట ఒక 5 minutes, సో అక్కడికి వెళ్ళి వెయిట్ చేస్తాను. గో అండ్ డూ ద పిర్రల్ వర్కౌట్. చూడండి గైస్, ఎండ ఎలా దెంగుతుందో. 5:30 అవుతుంది గైస్. పొద్దున ఏదో మధ్యాహ్నం ఏదో 2 అవుతున్నట్టు ఎట్లా కొడుతుంది చూడండి. సో అదే మన జిమ్ అక్కడ ఉంటుంది. దట్స్ మై జిమ్. మనం ఇక్కడ వెయిట్ చేద్దాం, ఎందుకంటే ఆ కీస్ ఒకటి వెనకారం చేసినాం కదా మనం. లెట్స్ వెయిట్ ఫర్ వస్తుంది ఒక 5 నిమిషాలు. ఎండ మాత్రం మామూలుగా కొట్టట్లేదు. ఈ ఎండకి కళ్ళు పనిచేయవు సరిగ్గా. అసలు ఎండ అంటే ఓన్లీ సమ్మర్ ఇళ్ళకి. మనకి ఇప్పుడు చలికాలంలో కూడా సమ్మర్ ఎండ కొడుతుంది కదా, ఇక్కడ చలికాలంలో ఎండ కొట్టదు, జస్ట్ అలా ఉంటుంది అంతే, లైట్ ఉంటుంది అంతే. సో ఆ దానికి లైట్ కళ్ళు అలవాటు పడిపోయి సమ్మర్ వచ్చేసరికి చాలా మంటలు వేస్తాయి. నేను ఒక్కడనే కాదు, చాలా మందిని చూసిన నేను. ఎందుకంటే ఆల్మోస్ట్ అందరూ సన్ గ్లాసెస్ పెట్టుకునే తిరుగుతారు ఇక్కడ. నేను ఇండియాలో మర్చిపోయినా, అండ్ మిగతా ఏమో అల్లాటప్ప ఉన్నాయి. అవి పెట్టుకుంటే ఇంకా మసిగా అనిపిస్తుంది బయటకు. లెట్స్ గో గైస్, గాట్ ద కీస్. సో ఇప్పుడు మనం జిమ్కి వెళ్తున్నాము. జిమ్లో ఒక గుడ్ థింగ్ ఏంటంటే చల్లగా ఏసీ వస్తుంది గైస్. ఇక్కడ ఏసీలు ఉండవుగా, మంచి ఏసీ ఉంటుంది చల్లగా, బయటికి రాబుద్ది కాదు అసలు. జిమ్లో అసలు ఎక్కడ ప్లేస్ లేదు, మొత్తం ఆక్యుపైడ్. పీక్ టైం కదా, అదేందో ఏమో కానీ నాకు పిర్రల వర్కౌట్ అంటే మంచి జోష్ వస్తుంది. దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో ఆల్సో, సో అందుకు కూడా కొంచెం ఎక్సైట్మెంట్ ఉంది. నా ఫస్ట్ వర్కౌట్ ఇదే. అందులో నార్మల్గా బార్బెల్తో చేయొచ్చు, బట్ ఐ ప్రిఫర్ దిస్ బికాస్ ఇట్స్ ఈజియర్ టు సెటప్. అండ్ కొద్దిగా నా లోవర్ బ్యాక్ మీద కూడా ఎక్కువ స్ట్రెయిన్ పడదు. చూడండి, రెండో కోసం కొంచెం దగ్గర ఉంటుంది దీంట్లో, బట్ దిస్ ఇస్ కాంట్రాక్షన్ నాట్ స్ట్రెచింగ్. సో ఈ కాంట్రాక్షన్ ఎక్కువ ఇంపార్టెంట్. కింద స్ట్రెచింగ్ అంటే అది కాంట్రాక్షన్ ఎక్కువ ఇంపార్టెంట్. ఇది చూమా That's what song I've been listening to. What song I'm listening to right now for this last set. This is the one. అలా ఉంటుంది మనతో. తెలంగాణ పొరాలు అంటారా బాబు. ఇందులో వచ్చే బీట్ నాకు ఎందులో రాదు. Goal is 9 reps. Let's go. వైట్ స్టాన్స్ పెట్టుకోండి, ఎందుకంటే వైట్ స్టాన్స్ విల్ హిట్ యువర్ గ్లూట్స్. దగ్గర కొడితే హ్యామ్స్ట్రింగ్స్ వర్క్ అవుతాయి. సో గైస్, అలా పిల్లలు గట్టిగా హిట్ చేసిన తర్వాత నౌ ఇట్స్ టైమ్ టు మూవ్ ఆన్ టు హ్యామ్స్ట్రింగ్స్. సీటెడ్ హ్యామ్స్ట్రింగ్ కర్ల్, నా ఫేవరెట్. అండ్ నౌ ఐ మీన్ కటింగ్ కాబట్టి ఎక్కువ క్యాలరీస్ తినాను కాబట్టి స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఈజీ వర్కౌట్ చేద్దాము. సో అదే అన్నమాట. ఇప్పుడు ఏంటి అంటే మనం వెయిటింగ్ చేస్తున్నాము, వేరే పర్సన్ చేస్తున్నారు. అండ్ ఆఫ్టర్ దాట్ ఇంకొక అంకుల్ ఉన్నాడు. అంకుల్ ఆమెను అడిగాడు హౌ మెనీ సెట్స్ యు లెఫ్ట్ అంటే 1 set ఉంది. సో నేను ఆ దగ్గరికి వెళ్ళి నవ్వడం జరిగింది. అది అంకుల్ ప్లీజ్ అంకుల్, నీతో పాటు నేను కూడా చేస్తాను అంకుల్, ప్లీజ్ అంకుల్ అంటే ఐ డోంట్ మైండ్ బ్రో, ఐ డోంట్ మైండ్ డూ దట్. నేను అది అంకుల్తో పాటు చేస్తాను. సో ఐ మైట్ నాట్ బీ ఏబుల్ టు ఫిల్మ్ ఇట్, బట్ ఐల్ ట్రై మై బెస్ట్. ఊరుకొక్క కలిసిందా? జస్ట్ ఆస్కింగ్. అంటే ప్రోటీన్ షేక్ కూడా మర్చిపోయాను రూమ్లోనే.
కనిపించట్లేదు సరిగా. See guys, this is what I've talked about. ఇదే చెప్పిన వర్కౌట్ ముందు. చూడండి టైం లిటరలీ 7:30 టైం అవుతుంది. ఎండ చూడండి గైస్ ఎలా కొడుతుందో. సెక్సీగా అయింది వర్కౌట్. సో కాలేకపోతున్నాను సరిగా. ప్రోటీన్ షేక్ కూడా మర్చిపోయాను కాబట్టి ఫాస్ట్గా వెళ్ళిపోతుంది ఇంకా ఇంటికి. Now meal prep. This is meal prep. రేపటికి ఓట్స్ అన్నమాట. ఓట్ సాస్ తెచ్చుకున్నా. If you are doing your own cooking and if you're an international student, ఇక్కడ నువ్వు ఒక్కడే చేసుకుంటే ఇది మాత్రం ఎంత హెల్ప్ అవుతుందంటే అది జస్ట్ కొంచెం యాడ్ చేయండి, టేస్ట్ అంతా మరి సెక్సీగా ఉంటుంది. నాకు చాలా 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 ఇష్టం, చాలా యూజ్ అవుతుంది నాకు. ఎందుకంటే నేను ప్రతిసారి మ్యారినేట్లో వేసేస్తాను. ఎక్కువ వేయను, మళ్ళీ ఎక్కువ వేస్తే ప్రాబ్లం. సో ఎక్కువ వేసుకోకండి, కొంచెం టేస్టింగ్ సాల్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. రైట్ నూడిల్స్ చేయడం సాస్ ఉంటే మాత్రం డెడ్ ఈజీ చేస్తాను నూడిల్స్ చేయడం. ఆయిల్లో చిల్లీస్ వేయండి, ఇందులో 2 గుడ్లు, ఎక్కువద్దు, హాఫ్ బాయిల్ చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. టేస్ట్ టెక్స్చర్ మీకు ఇక చైనీస్ వాళ్ళు తిన్నట్టు అనిపిస్తుంది. సో అది గైస్ లిటరలీ 10 minutesలో చేసినాను.